అర్జున్ అరెస్ట్ వెనుక అండ్ అలాగే రేవతి చనిపోయింది కదా, సో దాని వెనుక ఏదో కుట్రకోణం దాగుంది అని చెప్పేసి సింగర్ కల్పన గారు ఆరోపిస్తాను. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు. మేడం చెప్పండి మేడం, ఎందుకు అనుకుంటున్నారు అంటే అల్లు అర్జున్ నేను అరెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు? సార్ సెక్షన్ 105 సెక్షన్ 118(1) ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ కమింగ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ ఆల్సో అంటే ఇంటెన్షనల్ గా మర్డర్ కాదు, బట్ హర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒక విషయం లాగా ఇది భావించి అరెస్ట్ చేశారు. బట్ వై అల్లు అర్జున్ గారు అక్కడ ఫస్ట్ ఏం ప్రాబ్లం కానీ తప్పు ఏం చేశారు? కొంతమంది అంటున్నారు ఆయన అక్కడ పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోకుండా రావడం ఛాన్సే లేదు సార్. ఆయన ప్రీమియర్ December 4th జరుగుతుంది అంటే ఆ రోజు ఆయన రావాల్సింది, ప్రీమియర్ చూడాల్సింది. వాట్ ఎవర్ హిస్ అఫీషియల్ ప్లాన్ దట్ హ్యాస్ టు హ్యాపన్. పోలీస్ వచ్చి మాకు కుదరదు, మాకు చేయడం ఇది పనికిరాదు, ఇది దిస్ కెనాట్ వర్క్అవుట్, దిస్ విల్ నాట్ హ్యాపన్ అని చెప్పడం ఎందుకు సార్? ఆయన ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆయన బిజినెస్ కోసం, ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ లేకపోతే వాట్ ఎవర్ డేట్ ఫిక్స్ చేసేసారు. ఏదో ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ అ జెన్యున్ రీజన్ మార్చొచ్చు సార్. మీరు December 4th కానీ 5th కానీ చూస్తున్న ప్రీమియర్ కుదరదు సార్ ఫర్ సమ్ సోషల్ ఇష్యూస్, ఇట్ కెనాట్ బి పాసిబుల్, యూ హ్యావ్ టు చేంజ్. తప్పలేదు, అలా ఏం ఇష్యూస్ లేవు కదా. మీరు రావద్దు అని పోలీస్ అన్నారు అని అంటున్నారు, సోర్స్ అంటున్నారు. రావద్దు అని చెప్పడం ఎందుకు రావడం? ఆయన డబ్బు ఆయనకి ముఖ్యం కాదా? అదే చెప్తున్నాను. ఇఫ్ దెర్ ఇస్ అబౌవ్ దెర్ ఇస్ అ జెన్యూన్ రీజన్ అంటే దెన్ ఇట్ ఇస్ ఓకే. No genuine reason was being announced by the police. అతను రావడం వల్ల ఇంకోటి వచ్చిన తర్వాత అతను కారు ఓపెన్ టాప్ కార్ లో అతను అభివాదం చేయడం వల్ల ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి వచ్చి సో కంట్రోల్ లేకుండా పోయింది, అందుకని ఇది జరిగింది. కంట్రోల్ లేకుండా పోయిందా? కంట్రోల్ చేయలేకుండా పోయారా? చెప్పండి. కంట్రోల్ లేకుండా పోతుందంటే సార్ దిస్ ఇస్ కంట్రోల్ లేకుండా పోతుంది సార్. జనాలు ఉన్నారంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అందువల్ల కదా సార్ పోలీసు ఉన్నారు, అందువల్ల కదా సార్ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. సెక్యూరిటీ అని ఒక విషయం రావడానికి అవసరం ఏంటి? వెన్ సంథింగ్ అన్కంట్రోలబుల్ హ్యాపెన్స్, people who are in the authority must do something to control it. అందువల్ల కదా సార్ పోలీసు ఉన్నారు. మరి కంట్రోల్ అవ్వలేకపోవడం అంటే ఇస్ ఇన్ అల్లు అర్జున్ సర్స్ హ్యాండ్స్. చెప్పండి. క్రౌడ్ అనేది ఓకే, అల్లు అర్జున్ గారు వచ్చారు, ఇట్లా టాటా చూపించారు, హాయ్ చెప్పారు, అందువల్ల ఇక్కడ జనాల మధ్యలో ఇష్యూస్ అయింది, ప్రాబ్లం అయింది, ఇరుక్కుని పోయారు, ఆవిడ చనిపోయారు అంటున్నారు. ఇప్పుడు జాతరలో జరుగుతుంది. Whom are you going to blame? You tell me. You want to blame the జనాలు? మీరు ఇంత రష్ ఉన్న జాతరకి రావడం మీ తప్పు అని అనబోతున్నారా? లేకపోతే అక్కడ కంట్రోల్ చూసుకోవాల్సిన పోలీస్ని మీరు తప్పు అనబోతున్నారా? మీరు తప్పు అనాలంటే పోలీస్ని అనాలి, లేకపోతే థియేటర్ వాళ్ళని అనాలి. ఇట్ కుడ్ బి ఫర్ సమ్ అదర్ రీజన్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ పీపుల్, వాట్ ఎవర్, బట్ దోస్ కెనాట్ బి అక్సెప్టెడ్. ఇంత ఒక ఇష్యూ జరిగిందంటే ఒక ప్రాణం పోయింది, అక్కడ అది తిరిగి రాదు. ఎంత కోట్లు రూపాయలు ఇస్తే కూడా ఆ ప్రాణం తిరిగి రాదు. బట్ హూ హ్యాస్ టు బి ఇన్ కంట్రోల్ యాక్చువల్లీ? జనాలా లేకపోతే పోలీసా? అంటే వాంటెడ్ అల్లు అర్జున్ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదో దీని వల్లనే అరెస్ట్ చేయడం, ఇవంతా నైట్ అంతా కూడా పెట్టడం అని చెప్పి అంటారు. 100%. See, when the court has given you the decree to release the person, why he has been kept? The moment court ichina ventane, it is the duty of the authorities to obey the discretion of the court. Court em cheppindo సార్ ఇవి అన్ని సార్ ఇది ఎవరికి సార్? ఇది పోలీస్ అధికారులు చెప్తారు ఆన్లైన్ అప్లోడ్ కాలేదు కాబట్టి, సో తర్వాత వచ్చిన తర్వాత మేము రిలీజ్ చేస్తామని చెప్పి. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. సార్ వచ్చిన తర్వాత ఇది చేసామంటే సార్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. డూ యూ థింక్ జడ్జ్ పాస్ చేసింది సార్ ఆన్లైన్ కాకుండా చేతిలో అట్లీస్ట్ సైన్ చేసి ఇచ్చి ఉంటారు కదా సార్? ఇస్ దాట్ నాట్ ఎనఫ్ ఫర్ అ పర్సన్ లైక్ అల్లు అర్జున్ టు గెట్ అవుట్ ఆఫ్ ది జైల్? ఇస్ దాట్ నాట్ ఎనఫ్? ఎందుకు సార్ ఒక పర్సన్ ని రాత్రి వరకు పెట్టుకుని మార్నింగ్ రిలీజ్ చేయడం ఎందుకు సార్? ఇది మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను అడగాలని కూడా అవసరం లేదు సార్, చూస్తేనే అర్థమవుతుంది. దిస్ ఇస్ సంథింగ్ ఏదో సెట్ చేసి ఫ్రేమ్ చేసి ఆయన రెప్యుటేషన్ మీద ఏదో మరకబెట్టినట్టుగా ఏవో చెయ్యాలి అని అనుకుని చేసినట్టుగా ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. బట్ వాట్, హూ, హౌ అనేది we have to find it. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదు, సో చిన్న పెద్ద ఎవరైనా సరే అరెస్ట్ చేస్తారు, దాని పని చేసుకోబోతుంది. అండ్ ఇంకోటి మూవీ ఇండస్ట్రీ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళని చెప్పి మూవీ ఇండస్ట్రీ పైన కూడా వ్యాఖ్యలు చేయడం. సార్ మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వల్ల డెఫినెట్లీ దేర్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ గోయింగ్ టు ద స్టేట్. మూవీ ఇండస్ట్రీ వాళ్ళు లేకపోతే మీరు సంగీతం ఏం లేదు, సినిమా చూడలేకపోతే మీకే పిచ్చెక్కిపోతుంది సార్. మాకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే దో వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇప్పుడు నేను పాడుతున్నానంటే నాకు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే ఎస్పీబీ గారు పాట వినడం,
ఈ ఇండస్ట్రీలో ఉంటే కూడా నాకు కూడా ఇదే రిలాక్సేషన్. వేర్ విల్ ద అంటే మన జనాలు, నార్మల్ జనాలు కానీ ఎవరు కానీ రిలాక్సేషన్ అనేది ఆర్ట్. So people who are working, let it be drama artists or book writers or actors or dancers or performers, they are all belonging to the entertainment industry. They are performing artists. సో ఒక ఆర్టిస్ట్ ని, ఇంత పెద్ద పాన్ ఇండియా ఆర్టిస్ట్ ని, ఆయన గ్రోత్ చూడండి సార్. చాలా మంది ఫిల్మ్స్ రిలీజ్ అవుతుంది, చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రీమియర్కి వెళ్ళడం, జనాల్ని మీట్ అవ్వడం. సార్ ఆయన అఫీషియల్ జోన్ లో ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్ లో ఆయన ప్రీమియర్కి వెళ్తే who is supposed to do what? The police force has to give him protection, or they must take precaution measures to control the situation, right? My question is, in what way Allu Arjun is connected with this? My only question is, in what way? How can మీరే చెప్పండి. ఇప్పుడు మీరు మనం ఒక మామూలు జనంగా మనం డిస్కస్ చేస్తున్నాము. నేను సింగర్ అంటే నేను పెద్ద సెలబ్రిటీ అట్లా కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ యాజ్ అ లేమన్ పర్సన్. అల్లు అర్జున్ గారు 105 సెక్షన్ లో 118(1) లో అరెస్ట్ చేయడానికి, కాగ్నిజబుల్ అఫెన్స్ గా వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేయడానికి ఆయన ఏం తప్పు చేశారబ్బా? ఏది వచ్చి డైలాగ్ చెప్పి జనాల మధ్యలో హాయ్ బాయ్ అని చెప్పడాను. ఆల్రెడీ షారూక్ ఖాన్ గారు కూడా ఇది ఆల్రెడీ సంబడి హ్యాస్ ఆల్సో స్టేటెడ్, ఆయన టీషర్ట్ విప్పేసి జనాల మధ్యలో అది పడేసినప్పుడు అక్కడ కూడా చాలా ఇట్లా జరిగింది. అలా కూడా ఆయన ఏం చేయలేదు సార్. జస్ట్ వచ్చి జనాలకి హాయ్ చెప్పారు, బాయ్ చెప్పారు, ఆయన ఫిలిం ప్రమోషన్ కోసం చెప్పారు. This is once in a time జరుగుతున్న ఒక ఈవెంట్. In what way he is directly connected? You tell me. సో ఇంకో విషయం, ఇటు రేవతి చనిపోవడం కూడా జరిగింది. సో అందులో కూడా దాని ఇంకా కూడా ఏదో కుట్ర ఉంది అని చెప్పేసి మీరు ఆరోపిస్తారు. ఎందుకు అట్లా సార్? బికాస్ ఇది if it has to be treated as an accident, why should Allu Arjun has to be targeted or he has to get arrested? Number one. Or if it is a planned something ante, why should this not be a planned one? ఆయన మీద ఏదో ఒక ఇది చల్లించడానికి కానీ సమ్ బ్లాక్ మార్క్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ హరాస్మెంట్, సమ్ కైండ్ ఆఫ్, బికాస్ ఇది సాధారణంగా చేయొచ్చు సార్. బికాస్ ఆయన ద వే హిస్ పవర్ అండ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ ఈస్ గ్రోయింగ్ నేషనల్ వైడ్. టాప్ ఇండియాలో ఉన్న టాప్ 10 డాన్సర్స్, మీరు హీరోస్ కూడా తర్వాత మాట్లాడుకుందాం, టాప్ 10 డాన్సర్స్ తీసుకుంటే 100% అల్లు అర్జున్ సార్ విల్ బి ఆబ్వియస్లీ దేర్. We know as an artist how much ఆయన ఎఫర్ట్ పెడుతున్నారు, how many years he has been in this career. Lot of films are getting released. ఒకవేళ ఇలా జరిగితే కూడా ఇది ఇంత పెద్ద ఇష్యూ చేయరు. Why particularly on అల్లు అర్జున్? సో ఇది క్లియర్గా టార్గెట్ చేసి ఏదో ఒక ఇష్యూలో ఆయన్ని లాగాలి, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం చేయాలి. సార్ పోలీస్ అడగాలంటే అల్లు అర్జున్ గారు ఇట్లా అయ్యింది ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నారో అదే, ఇఫ్ దట్ ఈస్ ద ట్రూత్, అదే చెప్పబోతున్నారు కదా. మీరు రిమాండ్ లో పెట్టి అడిగితే నార్మల్ గా పిలిచి హాయ్ సార్ ఒక కాఫీ తాగుదాం కూర్చోండి మీతో కొంచెం మాట్లాడాలి అని కొన్ని విషయాలు అడిగితే కూడా he's going to say the same thing only. దానికి ఎందుకు రిమాండ్ 14 days రిమాండ్ ఎందుకు, సెక్షన్ 105 118 ఎందుకు? దట్ ఈస్ మై క్వశ్చన్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ క్రాఫ్టెడ్, సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ ఇస్ గోయింగ్ ఆన్. ఆయన ఫేమ్ కానీ ఆయన పవర్ సార్, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఫర్ మనీ. మన అందరి దగ్గర లేని డబ్బు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ దగ్గర ఉంది, ఒప్పుకుంటున్నారు కదా, అందరికీ తెలిసిన విషయం ఆయనకున్న ఫేమ్కి. సో వై హీ మస్ట్ బి అరెస్టెడ్, దట్ టు ఇన్ అ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ మేనర్. సంబడి ఇస్ సో మేబీ జెలసీ అన్నట్టు కన్నా సంబడి సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్కేర్డ్ అని చెప్పొచ్చు. భయం ఉంది. అంటే ఇంత రేంజ్లో ఒకరు ఎదుగుతున్నారు పాన్ ఇండియా లెవెల్లో, హీ స్టిల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్. ఏదో ఒక ఫిలిం చేసి దాని తర్వాత నోబడీ హ్యాస్ నోటెడ్ హిమ్ కాదు. రైట్ ఫ్రమ్ 2021 పుష్ప వచ్చిన తర్వాత నుంచి 2024 డిసెంబర్ వరకు ద పుష్ప ఆ హీట్ ఇంకా ఉంది, ఇంకా ఒక 1 or 2 years ఉంటుంది. మేబీ హీఈస్ వన్ కేపబుల్ ఆర్టిస్ట్ హూ కెన్ ఈవెన్ థింక్ వర్కింగ్ బియాండ్ దట్. పుష్ప తర్వాత ఒక పుష్ప 3 కానీ లేకపోతే వేరేదో ఒక ఫిలిం కానీ కూడా ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆయన స్క్రిప్ట్ మీద ఏ టాలెంట్ ఆయనకి లేదు మీరు చెప్పండి. ఈజ్ అ గ్రేట్ డాన్సర్, మంచిగా స్టంట్స్ చేస్తారు, మంచిగా యాక్ట్ చేస్తారు, అండ్ హీ హెస్ గాట్ ఆల్ ద ఫేమ్ అండ్ పవర్. ఆయన్ని నమ్మి డిస్ట్రిబ్యూషన్ కోసం, ప్రొడక్షన్ కోసం ఎవరైనా డబ్బు పెడతారు కదా. సో వాట్ హీఈస్ ల్యాకింగ్, హీఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ పవర్. ఆ పవర్ కొంతమందికి మేబీ ఒక భయం, అవసరం లేని భయం కూడా అవ్వచ్చు. భయం వచ్చిందంటే ఈ మనిషి ఈ రేంజ్లో వెళితే దాని తర్వాత మనల్ని మించి వేరేదైనా ఒక స్థాయికి వస్తారో, ఒక్కవేళ గనక ఆయన పాలిటిక్స్కి వస్తే ఏమవుతుందో అని ఒక భయం ఉండిందంటే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చేస్తారు కదా. సో దట్స్ వాట్ ఈస్ మై పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్.
థ్యాంక్ యూ. సో విన్నారు కదా సింగర్ కల్పన గారు చెప్తున్న విషయం. సో ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కావచ్చు, రేవతి చావు వెనుక కూడా సో ఏదో కుట్రకోణం దాగి ఉంది. సో దీని మీడియా ముఖంగా నేను బయట పెడుతున్నా. సో దీన్ని పోలీస్ అధికారులు ఏదైనా ఛేదించాలని చెప్పి చెప్తా. ఇది రాజకీయ కుట్ర కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ డే బై డే పెరుగుతా ఉన్నాడు. సో దాని పేరు కానీ ప్రఖ్యాతలు కానీ అవన్నీ చాలా వరకు వస్తున్నాయి. కాబట్టి సో ఏదో దీని వెనుక దాగుంది. ఈ విషయం పైన ఎందుకు మాట్లాడట్లేదు అండ్ అల్లు అర్జున్ పైన పెట్టిన కేసు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి సింగర్ కల్పన గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టర్ ఫర్ YNT టీవీ ఫ్రమ్ హైదరాబాద్.